అంటే ఇక్కడికి ఎవరైనా రావచ్చు. అంటే ఏ అథారిటీ పర్మిషన్ అవసరం కావచ్చు. ఏం అడగం కూడా అడగం. నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఏ ఊరు కూడా అడగం. ఫస్ట్ అడిగేది ఇక్కడ వచ్చి తిన్నావా, భోంచేసావా, ఇలా భోంచేది అంతే. ఒకవేళ వంట చేసుకోవచ్చు, తినాలంటే తినొచ్చు, చదువుకోవాలని చదువుకోవచ్చు. చాలా బుక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ కాలంలో కూడా ఇంకా ఈ జనరేషన్ లో కూడా మానవత్వం బ్రతికే ఉంది అనేది నిరూపిస్తా ఉన్నారు. ఇలాంటి చాలా అవసరం. ఇప్పుడు ఊర్లలో ఉంటారు చాలా మంది యువకులు, ఇప్పుడు చూడొచ్చు నిరుద్యోగులు ఉన్నారు. యువత దగ్గర డబ్బులు లేకనే కదా చదువుకోవడానికి. ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఫెసిలిటీస్ ఉంటాయి. ఎగ్జామ్ రాయాలన్నా హైదరాబాద్కి రావాలి, ఏదైనా చదువుకోవాలన్నా ఊర్లో చదువుకునే కంటే ఇక్కడ మనం కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ కావచ్చు, ఇంటర్వ్యూలో పోవాలన్నా ఏది కావాలన్నా మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఎవరైనా హెల్ప్ చేసేటోళ్ళు ఉంటారా చెప్పండి, మన సొంత ఫ్రెండ్ కూడా మనకు హెల్ప్ చేయరు. అలాంటి టైంలో ఇలాంటి సూర్యప్రకాష్ సార్ గారు కావచ్చు, ఇలాంటి ఆలోచనతో వచ్చినప్పుడు ఇలాంటివి చాలా అవసరం. సో గైస్, ఇదే అందరి ఇల్లు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను వచ్చి ఒక 1 వీక్ అవుతుంది బ్రో. ఇక్కడ దగ్గర వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటూ ఇక్కడ స్టడీ చేస్తున్నాను. నేను జాబ్ సర్చ్ కోసం వచ్చాను. కడప నుంచి వచ్చాను. మరి బేసికల్లీ కడప మాది. ఇక్కడ ఉండి చదువుకుంటున్నాను. అదే కాకుండా జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, లేకపోతే జాబ్ సర్చ్ కూడా చేస్తున్నాను. ఇక్కడ చాలా మందికి అంటే ఉద్యోగాల కోసం వచ్చే వాళ్ళకి కానీ, లేకపోతే నీడీ పీపుల్కి ఇది చాలా యూటిలైజ్ చేసుకునే వాళ్ళకి యూటిలైజ్ చేసుకున్నంతగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ వంట చేసుకోవచ్చు, తినాలంటే తినొచ్చు, చదువుకోవాలని చదువుకోవచ్చు. చాలా బుక్స్ ప్రొవైడ్ చేస్తారు. మానవ సేవ మాధవ సేవ అని అంటారు. ఆ విధంగా ఈ డాక్టర్ సూర్యప్రకాష్ గారు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఈ కాలంలో కూడా ఇంకా ఈ జనరేషన్లో కూడా మానవత్వం బ్రతికే ఉంది అనేది నిరూపిస్తూ ఉన్నారు. అంటే మీకు ఈ ప్లేస్ ఇక్కడ ఉందని ఎట్లా తెలిసింది? యూట్యూబ్ రీల్స్ లో చూస్తా వచ్చినాను. దాన్ని బట్టి ఇక్కడ ఉందని తెలుసుకొని ఇక్కడ నియర్ బై ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇక్కడ చదువుకుంటాను. సో గైస్, ఇదైతే ఫ్రీ కిచెన్. మీకు కనుక వంట వచ్చి ఉంటే మీరు వండుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. రైస్ కూడా ప్రొవైడ్ చేశారు. లాట్ ఆఫ్ మసాలాస్ కానీ ఎవ్రీథింగ్, ఈవెన్ స్టవ్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రతిదీ ఉంది. ఒకవేళ మీకు వంట వస్తే వండుకొని తినొచ్చు. ఇక్కడ హాస్పిటల్ కూడా అరేంజ్ చేశారు సార్ వాళ్ళు. ఎట్లా అంటే చాలామంది స్టూడెంట్స్ కానీ ఇంకెవరైనా బయట మెడికల్ క్యాంప్స్ కానీ లాట్ ఆఫ్ హాస్పిటల్స్ తిరగాలన్నా చాలా ఖర్చు అయిపోతుంది కదా. సో ఇక్కడ ఆ సదుపాయం కూడా ఉంది. నమస్తే అండి, నా పేరు కార్తిక్. నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నా. ఓపెన్ హౌస్ అనేది స్టార్టింగ్ ఇది పెట్టి 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందండి. ఇది డాక్టర్ సూర్యప్రకాష్ గారు, డాక్టర్ కామేశ్వరి, వీళ్ళిద్దరు డాక్టర్సే. వీళ్ళు స్థాపించారంట. యాక్చువల్గా అంటే ఈ ఓపెన్ హౌస్ కాన్సెప్ట్ ముందు వాళ్ళకి ఆకలి గురించి పనిచేయాలనిపించింది సార్కి. సార్ ప్రాక్టీస్లో ఉండేటప్పుడు కొన్ని గోళీలు రాస్తారు కదా, రాసి ఇది మధ్యాహ్నం భోజనం చేసినాక వేసుకో, ఇది రాత్రి భోజనం చేసినాక వేసుకో అని చెప్తా ఉండేటప్పుడు అతను వచ్చి నాకు ఎవరు లేదు సార్, నాకు భోజనమే లేదు అని ముందుకి ఆయనకి ఎక్కడో కొంచెం ఇదేనమాట. అప్పుడు ట్రీట్మెంట్గా చేయాల్సింది ముందు అన్నం పెట్టాలి, అన్నం పెడితే అదే ఆరోగ్యంగా ఉంటుంది, కానీ జబ్బు వచ్చిన తర్వాత తిరిగి మాత్రలు రాయడం కాదు అని చెప్పేసి అప్పుడు ఏదైనా చేయాలనుకున్నాను. నేను వచ్చి ఒక 2006 దీని స్టార్టింగ్ నుంచి ఉన్నాను. 2006 ఓపెన్ హౌస్ స్టార్ట్ చేసే కాన్సెప్ట్ నుంచి ముగ్గురం, నేను సారు మేడం ముగ్గురం ఉన్నాం అనమాట. ఉండేటప్పుడు 5 years ఇదే సంస్థలో పనిచేస్తారు సార్తో పాటు సర్వీస్. అప్పుడంతా నైట్ 11 to 1 ఉండేది ఓన్లీ భోంచేసి. అప్పుడు మేడం ఉండి పంపిస్తే కారులో సార్తో, నేను సారు ఆ వంటకాన్ని తీసుకుని పోయి రోడ్లో ఊడ్చేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పెట్టేవాళ్ళం. ఫస్ట్ అలా స్టార్ట్ అయింది జర్నీ. తర్వాత డే అంతా ఇప్పుడు ఫుల్ డే కంటిన్యూ అయింది అనమాట. 5 years ఇక్కడ పనిచేసిన దానికి గాను నేను యాక్చువల్గా టెక్నీషియన్ అండి. నేను పీజీ చేశాను, దాంతోపాటు టెలివిజన్ టెక్నాలజీ డిప్లొమా చేశాను అనమాట. దాన్ని నా కెరియర్ దృష్ట్యా నాకు సార్ వాళ్ళే సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక జాబ్ ఇప్పించారు. 5 years నాతో వచ్చి ఇక్కడ చేసావు కదా, మళ్ళీ నీ కెరియర్ కూడా కావాలని 10 years ఉన్నాను. ఆ 10 years అక్కడ జాబ్ చేస్తున్నా కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ మొత్తం నేను చూసుకోవాలి. పక్కనే ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీ, రోజు వచ్చి చూసుకునేవాడిని అనమాట.
తర్వాత కరోనా టైంలో అది రాజమండ్రికి వెళ్ళింది సార్ తరపుని, అందరిని ఆడికి రమ్మన్నారు. నేను ఆడికి పోలేక సార్కి చెప్తే తిరిగి వచ్చి ఛార్జ్ తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడికి ఛార్జ్ తీసుకున్నా. 5 years అయింది వచ్చి. సార్ అంటే అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, లైబ్రరీ ప్రొవైడ్ చేస్తున్నారు, కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే డే టైంలో పడుకోవడం కానీ లేకపోతే ఇంకేదైనా అంటే బయట చదువుకోవడం కానీ ఏదైనా ప్రొవైడ్ చేస్తున్నారు. అకామిడేషన్ ప్రొవైడ్ చేయట్లేదు కదా? అకామిడేషన్ ఉండదండి. అకామిడేషన్ అంటే మార్నింగ్ 6 నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండి వెళ్ళిపోవాలి. ఒకవేళ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే ఇది వచ్చి బోర్లేదు దీనికి. ఓకే, ఇది ఒక ఇల్లు మామూలుగా దీనికి అద్దెగా వచ్చాం ఫస్ట్. ఒకవేళ ఇంట్లో ఉంటే ఎన్ని మంది ఉంటారు? 5 members ఉంటారు. ఆ 5 members వరకే మంజీరా వాటర్ ఇస్తుంది. ఓకే, మంజీరా వాటర్ ఇస్తుంది. అంటే ఆ ఒక కుటుంబం ఉండి దీంట్లో 5 మంది ఉంటేనే వాళ్ళకి నీళ్ళు సరిపోయిన పరిస్థితి. ఒకవేళ అకామిడేషన్ అంటే ఆడేమైనా మొత్తం ఉంటుంది, ఎక్కడి నుంచి నీళ్ళు చేస్తాము? కష్టం కదా, దీనికి బోర్ లేదు. అవును, మంజీరా వాటర్ పడుతున్నాం. మాకు చాలకపోతే నీళ్ళు కొనుక్కుంటున్నాం. ఓకే, ట్యాంకర్ కొనుక్కుంటాం అనమాట. ఒక్కోసారి ఎండాకాలం వస్తే చాలదు, అప్పుడు కొనుక్కుంటాం అనమాట. ఇప్పుడు ఆ బాధను భరించలేకనే ఈ 20 సంవత్సరాల ఇన్నోవేషన్ స్టార్ట్ అయింది కదా, రిపేర్లు స్టార్ట్ అయినాయి కదా, అప్పుడు ఆ ట్యాంక్ పాతది తీసేసి కొత్తది కట్టించాం. ఇప్పుడు కొంచెం పెద్దదిగా. ఓకే. ఫస్ట్ ఇంట్లో అన్ని ఏదో పెట్టడం, ఒక నచ్చపోతే ఇటు తోసేసేది ఇవన్నీ ఉన్నాయన్నమాట. అప్పుడు మా ఇంట్లో ఉండేటప్పుడు ఈడకు వచ్చినాక ఒక్కసారి షాక్ అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక విధంగా, అంటే ఎంత కష్టాల్లో, అంటే ఆ కష్టాల్లో ఉండి చదువుకుంటేనే పైకి వస్తారండి. ఒక అతను సార్ ఒక 2 రూపాయలు ఉంటే ఇవ్వండి సార్ అన్నాడు. 2 రూపాయలకి ఏం చేసుకున్నాడు? ఈ 2 రూపాయలు ఉంటే ఇవ్వండి సార్ అన్నాడు. 2 రూపాయలకి ఏం చేసుకుంటే చూద్దాం ఇచ్చానమాట. ఇస్తే అతను పక్కన రైతు బజార్కి వెళ్ళాడు, కరివేపాకు కొనుక్కున్నాడు, కొంత ఆయిల్ పోసుకున్నాడు. ఈ కరివేపాకు దాంట్లో ఉప్పు కారం వేసాడు, రైస్లో పెట్టుకుని కలుపుకున్నాడు. షాకు, ఫస్ట్ టైం నేను చూడడం. కూర్చొని చదువుకోవచ్చు అంటే ఇక్కడికి ఎవరైనా రావచ్చు? ఎవరైనా రావచ్చు. అంటే ఏ అథారిటీ పర్మిషన్ అవసరం లేదు? ఏం అడగం కూడా అడగం. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చి, ఏ ఊరిని కూడా అడగం. ఫస్ట్ అడిగేది ఇక్కడ వచ్చి తిన్నావా, భోంచేసావా, రా భోంచేది, అంతే. ఇంకేం అడగొద్దు అంటాడు సార్ కూడా. అతను ఎవరు ఏమి అంత అనవసరం, ఎవరన్నా రాని. ఫస్ట్ సార్ ఎవరైనా సరే, మా పిల్లలు సార్ భోంచేసారా, భోంచేయండి, రైస్ ఉంది భోంచేయండి, ఈ మాట ఫస్ట్ వస్తుంది. నైస్ సార్, మంచి కాన్సెప్ట్ అది. అంటే ఇట్లాంటి కాన్సెప్ట్లో ఇంకా హైదరాబాద్లో చాలా వస్తే చాలా బెటర్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మేము కూడా చెప్పేది ఇదే, మా గలీలో మేము చేసుకుంటున్నాము, మీ గలీలో మీరు కూడా చేసుకొని సార్ చెప్తున్నాడు. ఓకే సార్ ఫస్ట్ నుంచి చెప్పేది ఇదే. మా ఏరియాలో, మా పరిసరాల్లో చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరు ఆకలిగా ఉండకూడదని మేము స్టార్ట్ చేసాం. జరుగుతూ ఉంది, మీరు కూడా స్టార్ట్ చేయండి, మీకు కూడా జరుగుతుంది. మీకు కావాల్సిన బుక్స్ అన్ని ఇక్కడ దొరుకుతున్నాయా? బుక్స్ అనే నేనే తెచ్చుకుంటాను. సో ఇక్కడ చదువుకోవడం కోసం జస్ట్ అంటే ఫ్రీ లైబ్రరీ కూడా పెట్టారు కదా? ఎస్, ఇక్కడ ఫ్రీ లైబ్రరీ ఉంది. బుక్స్ కావాలనుకున్న వాళ్ళు చదువుకోవచ్చు. ఇక్కడ మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నీకు ఇష్టం వచ్చిన కూర నువ్వు వండుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చిన ఫుడ్ నువ్వు తినవచ్చు. ఇప్పుడు నువ్వు అంటే ఇక్కడ నార్మల్గా హైదరాబాద్లో నువ్వు ఎక్కడ ఏ హోటల్లో తినాలన్నా 300-400 అవుతుంది ఒక డేకి. నీకు ఇక్కడ ఫ్రీ ఫుడ్ అనేది అందుబాటులో ఉండడం చాలా గ్రేట్ కదా. ఎవరు చేస్తారు చెప్పండి ఈ రోజులలో? ఈ ప్రపంచంలో మనం ప్రతిరోజు ఎన్నో భవనాలను చూస్తూ ఉంటాం, కానీ కొన్ని చోట్ల మాత్రం గోడలు కాదు, మనిషితనం కనిపిస్తుంది. ఆకలితో వచ్చిన వారికి అన్నం, చదవాలనుకున్న వారికి జ్ఞానం, చికిత్స కావాల్సిన వారికి ఆశ. మన అందరి ఇల్లు ఇది ఒక భవనం కాదు. మనిషి కోసం నిలబడితే ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో చెప్పే ఒక ఉదాహరణ. ఇలాంటి నిజ జీవిత కథలను మీ ముందుకు తీసుకురావడానికి మా ప్రయత్నం కొనసాగుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథలను మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ప్రయాణంలో భాగం అవ్వండి.